తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా సినిమాల్లో నటించేటటువంటి నటీనటులు అవ్వచ్చు, అలాగే కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విమర్శలు, అది కూడా కాస్టింగ్ కోచ్ విమర్శలు అయితే మాత్రం ఎక్కువ అవుతున్నాయి. గతంలో అయితే మాత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పేసి హేమ కమిటీ అయితే మాత్రం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెరపైకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురి చేశారని చెప్పేసి చెప్పడం. గతంలో అయితే మాత్రం సినీ నటుల మధ్య జరిగినటువంటి వివాదం అవ్వచ్చు, ఇట్లా రకరకాల అయితే మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడైతే జానీ మాస్టర్ వంతు వచ్చింది కాబట్టి, జానీ మాస్టర్ గతంలో ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అయితే మాత్రం అత్యాచారం చేశారని చెప్పేసి ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే మాత్రం ప్రాథమిక విచారణ జరిపించి కంప్లైంట్ అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి జానీ మాస్టర్కి అయితే మాత్రం కెరియర్కి ఏ విధంగా దెబ్బ కొట్టిద్ది ఈ యొక్క కేసు అనేది అయితే మాత్రం చాలామంది పెద్ద ఎఫెక్టే పడిద్దని చెప్తున్నారు. మరోపక్క ఎప్పుడో జరిగినటువంటి అత్యాచార ఘటన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయటం ఏంటని చెప్పేసి చాలామంది కూడా సినీ చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఒక మైనర్పై జరిగినటువంటి హత్యగా దీన్ని అత్యాచారంగా భావించి నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన దగ్గర నుంచి కూడా జానీ మాస్టర్ ఎక్కడున్నారని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం వెతుకులాట ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మొదట లద్దాఖ్లో ఉన్నారు, అలాగే నెల్లూరులో ఉన్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, లేకపోతేనేమో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వస్తారని చెప్పేసి జానీ మాస్టర్ అన్నారు. ఒక పక్క ఏమో జనసేన పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో జనసేన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు కాబట్టి జనసేన కాపాడిద్ది, లేకపోతే జనసేన పార్టీ మద్దతు ఉందని కొన్ని మీడియా ఛానల్లో వచ్చినటువంటి కథనాల నేపథ్యంలో మొత్తానికి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. బెంగళూరులో ఉన్న తాజా సమాచారంతో బెంగళూరులో అయితే మాత్రం అదుపులోకి తీసుకొని హైదరాబాద్ అయితే మాత్రం తరలిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ భౌతవ్యం ఏ విధంగా ఉండబోతుంది, పోలీసుల విచారణలో ఆయన వెల్లడించే అంశాలు ఏంటి, మరోపక్క కోర్టులో హాజరుపరిస్తే జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, ఆయన చిత్ర పరిశ్రమలో ఆయన భౌతవ్యం ఏమవబోతుంది అనే అంశాలు కూడా జానీ మాస్టర్ అయితే మాత్రం ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అయితే చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటికి కొరియోగ్రాఫర్ల యూనియన్ల మధ్య జరిగినటువంటి వివాదం కారణంగానే దీన్ని ఇంత హైలైట్ చేశారు. ఆ మహిళను అడ్డం పెట్టుకుని నాపై ప్రయోగించారని చెప్పేసి జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. మరి పోలీసు విచారణలు అవ్వచ్చు, లేకపోతే కోర్టు ముందు హాజరుపరిస్తే ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయో మనం వేచి చూద్దాం.